Icon series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం 5వ పాఠంగా నాగార్జున సాగర్ ఆనకట్ట గురించి, ఆ ఆనకట్ట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రవహిస్తుంది, ఆ ఆనకట్ట వల్ల ఎన్ని ఎకరాలకి సాగునీరు అందుతున్నది, అలా ఎంతమందికి తాగునీరు అందుతుంది, వివరాలన్నీ చెప్పుకున్నాం. చక్కగా మనం ఆ నాగార్జున సాగర్ ఆనకట్టకు సంబంధించిన చిత్రపటాన్ని కూడా చూసాం. ఇప్పుడు మనం నీతిని తెలియజేసి ఒక కథను చెప్పుకుందాం. ఏమిటి కథ అంటే శ్రమ విలువ. అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది, శ్రమ చేస్తే ఫలితం ఉంటుంది, శ్రమలోనే సౌందర్యం ఉంది అని కవులు కూడా చెబుతుంటారు. కష్టపడి సాధించిన దాంట్లో వచ్చే ఆనందం మాటలు చెప్పలేము. శ్రమ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు, ఉంటుంటారు. కష్టపడి పని చేసేవాళ్ళు. ఒకప్పుడు మన దేశంలో అనేక వృత్తుల వాళ్ళు ఉండేవారు. ఆ వృత్తుల వాళ్ళు రకరకాల బట్టలు ఉతకటము, మరి క్షౌరం చేసేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు, వడ్రంగ పని, కార్పెంటర్ అంటారు, కార్పెంటర్ పని చేసేవాళ్ళు, ఇనుము పని చేసేవాళ్ళు, బట్టలు నేచేవాళ్ళు, చేనేత పని వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ శ్రమ చేస్తుంటారు. ఆ శ్రమలోనే వాళ్ళు, శ్రమ ద్వారా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. ఎవరెవరు ఉన్నారు అనేది ఒక పాట ద్వారా చూడండి. ఎంతో మంది పనివాళ్ళు, ఎంతో మంది పనివాళ్ళు, ఎంతో మంది పనివాళ్ళు, ఎంతో మంచి పనివాళ్ళు, మెరకను దున్నే మాదన్న, కొడవలి పట్టిన కొండమ్మ, గుడ్డలు నేసే గురవయ్యా, బట్టలు ఉతికే బాలయ్యా, కుండలు చేసే కుమరయ్యా, కొలిమిని ఊదే కోటయ్యా, చెప్పులు కుట్టే చెన్నయ్యా, దుస్తులు కుట్టే మస్తాను. ఎంతో మంది పనివాళ్ళు, ఎంతో మంచి పనివాళ్ళు, చదువును నేర్పే సాంబయ్య, యంత్రం నడిపే యేసయ్య, పని వాళ్ళంతా సమానమే అని చెప్పేదే సమాజం. పనివాళ్ళు ఎంతమంది పనివాళ్ళతో, మెరకలు దున్నే రైతన్న మాదన్న, కొడవలు పెట్టేటువంటి గుడ్డలు నేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, కొలిమిని ఊదేవాళ్ళు, ఇనప పని చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, దుస్తులు బట్టలు కుట్టే టైలర్స్ అంటామే, దర్జీ వాళ్ళు, చదువు నేర్పేవాళ్ళు, యంత్రాలు నడిపేవాళ్ళు, వీళ్ళందరూ పనివాళ్ళు. పనిలోనే అందం ఉంది, ఆనందం. మరి పని విలువను తెలిపే ఒక చక్కటి కథను. శివాపురం అనే గ్రామంలో వేణు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనిని సులువుగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనిని అసలు చేసేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఒక పండితుడు వేణుకి దారిలో ఎదురయ్యాడు. వేణులో మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకున్నాడు పండితుడు. ఆయన వేణుతో, నీవు చిన్న ప్రయత్నంతోనే ధనవంతుడు అయ్యే మార్గం ఒకటి ఉంది. ఈ ఊరికి తూర్పు దిశలో పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి.
అక్కడికి వెళ్ళి పొయ్యి తవ్వు అని చెప్పి పండితుడు వెళ్ళి అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరేమిటంట శివాపురం. ఆ శివాపురంలో ఒక కుర్రవాడి పేరేమిటి వేణు. ఎలాంటి వాడు? బద్ధకస్తుడు, ఏం పని చేయడు, తినటం నిద్రపోవడం అంతే, వేరే పనేమి చేయడు. ప్రతి పని కూడా సులువుగా అయిపోవాలనుకుంటా, కష్టపడ్డ అసలు ఇంట్లో వాళ్ళు ఏం పని చెప్పినా చేయడు, మరి తినటం పడుకోవడం. అందరూ సోమరని ఆ వేణు అంటుండేవాడు. సరే, ఆ ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఒకరోజు ఈ వేణుకి ఎదురయ్యాడు. వేణులో ఆయన తెలుసు, ఈ కుర్రవాడు మంచివాడు, కానీ ఈ కుర్రవాడిని బాగు చేయాలి అని అనుకున్నాడు పండితుడు. అప్పుడు పండితుడు ఏమన్నాడంటే, ఒకరోజు దారిలో ఎదురైతే, ఏమయ్యా వేణు, నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నానండి. మరి అట్లా ఉండకూడదు కదయ్యా. సరే, నువ్వు ఒక పని చెయ్యి, నీకు ఒక సులువుగా మార్గం, నువ్వేం కష్టపడకుండాని ధనవంతుడయ్యేటువంటి మార్గం ఒకటి ఉంది, నీకు చెబుతా. మార్గం అంటే దారి. గొప్ప డబ్బున్న వాడైపోతావు, కోటీశ్వరుడైపోతావు, ఏం కష్టపడదు, చిన్న పని చెబుతా. పండితుడు ఏం చెప్పాడు? నీకు మంచి కోటీశ్వరుడయ్యే ఒక మార్గం చెబుతాను, నువ్వు వెంటనే కష్టపడలేవు కాబట్టి ఈ చిన్న పని, నేను చెప్పిన పని చేయి, నువ్వు ధనవంతుడు అవుతావు, కోటీశ్వరుడు అవుతావు. ఏమిటే అంటే, మన ఊరికి తూర్పు దిశలో, తూర్పు దిక్కున పెద్ద రావి చెట్టు ఉంది, తెలుసు కదా నీకు? చాలాసార్లు కూర్చున్నావు అక్కడ. అదే ఆ రావి చెట్టు దగ్గర పో. కుడివైపున, ఆ చెట్టుకి కుడివైపున 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వు. ఒక గొయ్యి తవ్వితే అందులో బంగారు నగలు దొరుకుతాయి. 10 అడుగులు తవ్వు, బంగారు నగలు దొరుకుతాయి. ఇక నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఈ ఒక్క పని నువ్వు చేస్తే ఇక నువ్వు జీవితాంతం హాయిగా ఏ పని చేయకుండా, ఇప్పుడు ఎట్లా ఉన్నావో ఏ పని చేయకుండా తినటం, పడుకోవడం, నిద్రపోవడం చేస్తూ అట్లానే చేయవచ్చు అని చెప్పేటప్పటికి సరే వెళ్ళాడు వేణు. అప్పుడు వేణు ఇలా ఆలోచించాడు, బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాలి? ఒకవేళ తవ్వినా అందులో బంగారు ఆభరణాలు ఉంటాయో ఉండవు, లేకపోతే నా శ్రమ అంతా వృధా అవుతుంది. ఇలా అనుకొని వేణు ఆభరణాల కోసం ప్రయత్నం చేయలేదు. కొంతకాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగేందుకు చుక్క నీరు కూడా దొరకక పశువులు, మనుషులు ఇబ్బంది పడ్డారు. బావులు తవ్వినా, బోరింగులు వేసినా నీరు రాలేదు. ఈ సమయంలో వేణుకి హఠాత్తుగా పండితుడి మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన చెప్పినట్లు బంగారు నగలు దొరికితే వాటిని తీసుకెళ్లి అమ్మి హాయిగా బ్రతకవచ్చునని అనుకున్నాడు. వెంటనే రావి చెట్టు దగ్గరికి పలుగు పారా తీసుకొని పోయి గొయ్యి తవ్వడం మొదలు పెట్టాడు. ఎంతసేపు తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా వేణు నిరాశ పడలేదు. ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే నగలే ఏకైక మార్గం అనుకుని తవ్వుతూనే ఉన్నాడు. విశ్రాంతి లేకుండా 3 రోజులు అలా నేలను తవ్వాడు. 4వ రోజు ఉదయాన్నే వేణు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది.
కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. వేణు గబగబా గొయ్యిలో నుంచి పైకి వచ్చేసాడు. గొయ్యి నీళ్లతో నిండిపోయింది. పండితుడు ఏమని చెప్పాడు? వేణు, నువ్వు కష్టపడకుండానే కోటీశ్వరయ్య దారి చెప్తాను. మన ఊరిలో పెద్ద రావి చెట్టు ఉంది కదా, తూర్పు దిక్కున, అక్కడికి పోయి కుడివైపున 10 అడుగులు పొయ్యి తవ్వితే అందులో బంగారు నగలు దొరుకుతాయి. సరేనండి స్వామీజీ అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అసలు బద్దకస్తుడు కదా, ఏమనుకున్నాడు? పండితుడు చెప్పాడు, తవ్వుతాము. తవ్వితే అక్కడ నగలు దొరకలేదు. మరి నా శ్రమంతా వృధా అయిపోతుంది కదా, నేను ఎందుకు కష్టపడాలా? అసలు ఉంటాయో ఉండవో, ఆయన చెప్పింది నిజమో అబద్ధమో, ఎందుకు శ్రమ పడటం దండగని చెప్పి రోజులాగానే తినటం నిద్రపోవడం చేసి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఊళ్ళో పెద్ద కరువు వచ్చింది. అంటే వర్షాలు లేక, తినటానికి తిండి లేక, మరి తిండి అటు నుంచి తాగటానికి చుక్క నీరు లేక, వాగులు, బావులు, బోరింగులు అన్నీ ఎండిపోయాయి. ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. తాగటానికి నీళ్ళు, పశువులు కూడా ఇబ్బంది పడ్డాయి. బావులు తవ్వించినా లాభం లేదు, బోరింగులు వేయించినా నీళ్లు రాల. అప్పుడు ఆ సమయంలో వేణుకి హఠాత్తుగా పండితుడు చెప్పినటువంటి ఆ మాటలు గుర్తుకొచ్చాయి. అరే, ఇప్పుడు అందరు ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక, తినటానికి తిండి లేక వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. మరి నేను గనక ఆ పండితుడు చెప్పినట్టు చేస్తే, బంగారు నగలు కనుక దొరికితే వాటిని అమ్ముకోనైనా సరే హాయిగా ఉండొచ్చు కదా, నగరానికైనా పోయి ఉండొచ్చు కదా అనుకొని ఒకరోజు ఇక బయలుదేరాడు. పలుగు తీసుకొని బయలుదేరాడు. పలుగు పారా తీసుకొని రావి చెట్టు దగ్గరికి పోయాడు. ఈ బంగారు నగలు కనుక దొరికితే నా జీవితం హాయిగా సాగుతుంది. పలుగు పారా తీసుకున్నాడు. రావి చెట్టు దగ్గర పోయాడు. కుడివైపున తవ్వుతూ ఉన్నాడు. ఎంతసేపు తవ్వినా నగలేం కనపడలేదు. అయినా నిరాశ పడలేదు. ఆశ నిరాశ, ఆశ నిరాశ, నిరాశ పడలా, నీరస పడలా. ఇప్పుడు పరిస్థితుల్లో, ఈ కరువు పరిస్థితుల్లో ఆ నగలుంటేనే నేను బయటపడేది కాబట్టి అని చెప్పి 1వ రోజు తవ్వాడు, రాలేదు. ఆ నగలే నాకు ఏకైక మార్గం, ఒకే ఒక్క దారి ఆ నగలు దొరకటమే. 3 రోజులు తవ్వాడు, ఏం రాల. ఎక్కడ కొంచెం ఒక్క నగ కూడా కనపడలా. నీరసం అయినా సరే తవ్వుతూనే ఉన్నాడు. నాకు ఎట్లాగైనా బంగారు నగలు కావాల్సింది. అయితే 4వ రోజు కూడా తవ్వటం ప్రారంభం. ఉదయాన్నే కాళ్ళకి కొంచెం నీటి చెమ్మ తగిలింది, కొంచెం నీరు తగిలినట్టుగా ఉంది. కొంచెం సేపు మళ్ళా తవ్వాడు. కొంచెం సేపటికి ఆ నీరు మొత్తం ఓడటం ప్రారంభం. గబగబా ఇదే నీరు వస్తుందని చెప్పి పైకి ఎక్కేశాడు. అంటే లోతు తవ్వాడు, చాలా లోతు తవ్వాడు కదా, అమ్మో ఇక్కడ ఉంటే మునిగిపోతాం అని చెప్పి పైకి వెళ్ళాడు. ఆశ్చర్యం, కొంచెం సేపట్లో ఆ 10 అడుగుల లోతులో ఉన్న మొత్తం నీటితో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న గ్రామ ప్రజలంతా వచ్చి వేణు శ్రమను అభినందించారు. కరువు కాలంలో నీటిని తెచ్చి ఊరికి ఇంత మేలు చేసిన వేణుకి ఎన్నో బహుమానాలు అందజేశారు. శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని వేణు గ్రహించాడు. ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయటం ఆరంభించాడు. అందరికీ
ఆదర్శప్రాయుడైనాడు. మరి పిల్లలు, మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టపడి పనిచేసి జన్మభూమికి, మన దేశానికి మేలు చేస్తారు కదూ. 3 రోజులు తవ్వాడు, ఏ ఒక్క నగ కొంచెం బంగారం. 4వ రోజు తవ్వగానే ఉదయం పూట చెమ్మొచ్చింది. కొంచెం సేపటికి నీరు ఊరి ఆ గొయ్యి నిండా సమృద్ధిగా నీళ్ళు వచ్చేసింది. మరి 3 రోజులు చాలా తవ్వాడు కదా. ఆ ఊర్లో అప్పటిదాకా ఎన్ని బోర్లు వేసినా ఆ బావులతో నీళ్ళు. మరి ఒక్కసారి ఈ వేణు 4 రోజులు శ్రమపడి ఇట్లా గొయ్యి తవ్వాడు, దాని నిండా నీళ్ళు వచ్చాయని తెలిసేటప్పటికీ ఈ వార్త ఊరందరికీ తెలుసు. అందరూ వచ్చి వేణు శ్రమను అభినందించారు. అభినందించడం అంటే మెచ్చుకున్నారు. నిన్ను మేము ఇప్పటిదాకా సోమరపోతని, అలాగనే బద్ధకస్తుడని మేము తిట్టాము. చూసావా, ఊరి కోసం ఎంత పని చేసావో నువ్వు. ఎక్కడ తవ్వినా నీళ్లు రాలేదు. మరి నువ్వు కష్టపడి ఊళ్ళో నీళ్లు రావాలని చెప్పి కష్టపడి నువ్వు ఒక్కడవే ఎవరికి చెప్పకుండా చేశావు. నువ్వు చాలా గొప్పవాడివి. మేము ఇప్పటిదాకా నిన్ను అనుకున్నదంత తప్పు. ఈ కరువు కాలంలో నీటిని తెచ్చి ఊరికి ఇంత మేలు చేశావు అని చెప్పి ఎన్నో బహుమానాలు అందించారు. బహుమానం అంటే బహుమతులు, గిఫ్ట్స్ అంటాం. అప్పుడు అనుకున్నాడు, ఓహో, శ్రమ పడితే అందరి ప్రశంసలన్నా కూడా పొగడ్తలు. అందరూ మెచ్చుకుంటారు, అభినందిస్తారు. దాంతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయి. ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయడం, ఇప్పటిదాకా బద్ధకస్తుడుగా సోమరిపోతుగా ఉన్న వేణు అప్పటి నుంచి కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు. ఆయన చూసి ఎంతో మంది కూడా కష్టపడి పనిచేయాలి, అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు, మార్గదర్శకుడుగా ఉన్నాడు. మరి మీరు కూడా సోమరు కష్టపడి జన్మభూమికి అంటే పుట్టిన ఊరికి, దేశానికి మేలు చేస్తారు కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కష్టపడితే అన్ని రకాలుగా ఆరోగ్యం ఉంటుంది. దాంతో పాటు మనకి సాధించాల్సింది అనుకున్నదాన్ని సాధించవచ్చు. అయితే వేణు దీనంతటి కారణం పండితుడు. పండితుల్ని ఒకసారి ఆయన మనసులో తలుచుకొని ఆయనకి నమస్కారం చేశాడు. ఇది శ్రమ విలువ సంబంధించినటువంటి కథ. శ్రమ చేస్తే శ్రమలోనే సౌందర్యం ఉంది. శ్రమైక జీవన సౌందర్యం అంటారు. శ్రమలోనే అందం ఉంది. శ్రమ చేస్తే సాధించలేనిది లేదు. అంటే మన సంస్కృతంలో ఒక మాట ఉంది, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే కరువు అనేది ఉండదు. ఇది శ్రమ విలువ అనేటువంటి కథ. ఈ కథను నేను ఒక్కసారి చదువుతాను, మీరు కూడా శ్రద్ధగా ఈ కథని పలకండి. శ్రమ విలువ. శివాపురం అనే గ్రామంలో వేణు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనిని సులువుగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనిని అసలు చేసేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఒక పండితుడు వేణుకి దారిలో ఎదురయ్యాడు. వేణులో
మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకున్నాడు పండితుడు. ఆయన వేణుతో నీవు చిన్న ప్రయత్నంతోనే ధనవంతుడివయ్యే మార్గం ఒకటి ఉంది. ఈ ఊరికి తూర్పు దిశలో పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గుయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి గుయ్యి తవ్వు అని చెప్పి పండితుడు వెళ్ళిపోయాడు. అప్పుడు వేణు ఇలా ఆలోచించాడు, బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాలి? ఒకవేళ తవ్వినా అందులో బంగారు ఆభరణాలు ఉంటాయో ఉండవో, లేకపోతే నా శ్రమ అంతా వృధా అవుతుంది. ఇలా అనుకుని వేణు ఆభరణాల కోసం ప్రయత్నం చేయలేదు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు చుక్క నీరు కూడా దొరకక పశువులు, మనుషులు ఇబ్బంది పడ్డారు. బావులు తవ్వినా, బోరింగులు వేసినా నీరు రాలేదు. ఈ సమయంలో వేణుకి హఠాత్తుగా పండితుడి మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన చెప్పినట్లు బంగారు నగలు దొరికితే వాటిని తీసుకెళ్ళి అమ్మి హాయిగా బతకవచ్చునని అనుకున్నాడు. వెంటనే రావి చెట్టు దగ్గరికి పలుగు పార తీసుకొని పోయి గొయ్యి తవ్వడం మొదలు పెట్టాడు. ఎంతసేపు తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా వేణు నిరాశపడలేదు. ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే నగలే ఏకైక మార్గం అనుకుని తవ్వుతూనే ఉన్నాడు. విశ్రాంతి లేకుండా 3 రోజులు అలా నేలను తవ్వాడు. 4వ రోజు ఉదయాన్నే వేణు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. వేణు గబగబా గొయ్యిలో నుంచి పైకి వచ్చేశాడు. గొయ్యి నీళ్లతో నిండిపోయింది.
ఈ వార్త తెలుసుకున్న గ్రామ ప్రజలంతా వచ్చి వేణు శ్రమను అభినందించారు. కరువు కాలంలో నీటిని తెచ్చి ఊరికి ఇంత మేలు చేసిన వేణుకి ఎన్నో బహుమానాలు అందజేశారు. శ్రమ పడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని వేణు గ్రహించాడు. ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి పిల్లలు, మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టపడి పనిచేసి జన్మభూమికి, మన దేశానికి మేలు చేస్తారు కదూ. సరే, మాటలు రాస్తాను, మీరు నోట్స్ లో రాసుకోండి. బద్ధకస్తుడు, పండితుడు, మార్పు, ప్రయత్నం, ధనవంతుడు, బాగా డబ్బులు కలిగి ధనవంతుడు, గుణం బాగా గుణవంతుడు, విక్రమం పరాక్రమ విక్రమవంతుడు, శౌర్యవంతుడు, ధైర్యవంతుడు. ఇట్లా రావి చెట్టు, బంగారు నగలు, కరువు, నిరాశ, గొయ్యి, అభినందించు, బహుమానాలు, ప్రశంసలు, జన్మభూమి. అలాగండి, బద్ధకస్తుడు, పండితుడు, మార్పు, ప్రయత్నం, ధనవంతుడు, రావి చెట్టు, బంగారు నగలు, కరువు, నిరాశ, గొయ్యి, అభినందించు, బహుమానాలు, ప్రశంసలు, జన్మభూమి. వీటన్ని రాసుకున్న ఒక్క నిమిషం.
రాసుకున్నారా? ఈ మాటల్ని చక్కగా మరి నేర్చుకోండి. మీరు ఇంటి వద్ద ఈ మనం చెప్పుకున్న కథని, శ్రమ విలువ కథని సొంత మాటల్లో ఒక 10 వాక్యాలు రాయండి.